జగ్గయ్యపేట కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం వందలాది మంది రైతులను నట్టేట ముంచింది. స్టోరేజీ ఓనర్స్ దళారుల వ్యవహారంతో రైతులు రోడ్డున పడ్డారు. 6 గాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే అగ్నికి ఆహుతయ్యింది. దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల మేర మిర్చి పంట కాలిపోయింది. మిర్చి ధర రాగానే అమ్ముకుందాము, అప్పటి వరకు స్టోరేజీ నుంచి బాగుంటుందని భావించిన మిర్చి రైతులు నెత్తిన బండ పడినట్లయింది. ఇంతకు చాలా మంది కారణమయ్యారు. స్టోరేజీ నిర్వాహకులు, దళారులు అంతా కలిసి మిర్చి రైతులను నట్టేట ముంచారు. కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదంతో రైతుల గుండెల్లో మంటలు రేగాయి. స్టోరేజీలో మంటల వెనుక కుట్రకోణం ఉన్నట్లుగా తెలిసింది. సరుకు నిల్వ ఉన్న ఇన్సూరెన్స్ను యాజమాన్యం రెవెన్యూల్ చేయలేదు. అంతేకాదు రైతుల పంటపై స్టోరేజీ నిర్వాహకులు 6,63,00,000 రుణం తీసుకున్నారు. మరో 10 కోట్ల అదనపు రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. రైతుల బండ్లను తాకట్టు పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే స్టోరేజీ నిర్మాణంలో అడుగడుగున నిందితులకు ఉల్లంఘన జరిగింది. ఫేర్ స్టేజీ మేనేజర్స్ ఏమాత్రం పాటించలేదు. అడ్డగోలుగా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేశారని తెలిసింది. ప్రమాదం వల్ల మొత్తం 385 మంది రైతులు నష్టపోయారు. అగ్నేశ్వరరావు గారు నా కాయలు పెట్టండమ్మా అన్నాడు. అగ్నేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండే పార్ట్నర్ ఇందులో. ఆయన మా కళ్ళాల కాడికి వచ్చి నేను పెట్టానమ్మా పొందుతారు మీరు కూడా పెట్టండి ప్రోత్సహించింది. కనీసం అది కాదు మా బాధ లేదని మీరు దయచేసి చదువుతుందండి. మేము దయచేసి చెప్పేది ఏసీ వాటర్ కానీ పిలిపించి మాది రెస్పాన్స్ అన్ని ఎమ్మెల్యే గారు పిలిపిస్తారా పిలిపిరా మాకు కావాల్సిన ఎంత మంది సమానం లేదు. రెండోది ఏంటంటే దాంట్లో కొంతమంది కాయలు మొత్తం కూడా తీసి అమ్మేసి నిప్పేసారు ఓ మాట అంటున్నారు. అది మాకు ఏంటనేది మాకు నిర్ధారణ లేదు. మీరు ఏం చేయాలి మమ్మల్ని మేము మద్దతు సాగమంటారా? మాకు అనేది ఒక బాధ్యత అనేది లేదు. ఇప్పుడు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి పట్టుకొస్తే కేసు రిజిస్టర్ చేసాం. ఒకరికొకరు చెప్పుకుంది లారీలో బయటికి వెళ్ళిపోయి ఏదో స్టోరేజీ నిర్వాహకుల్లో ఒక్కరైన రావూరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. లోన్లు తీసుకున్నది ఎవరు, అది ఇవ్వాల్సి ఉన్న ఎగ్గొట్టింది ఎవరు అనే దానిపై క్లారిటీ లేదు. వాళ్ళు కుమ్మక్కై 19 మందిని పంచుకున్నారు. రావూరి, హరిత్నాథ్, నారాయణ రెడ్డి అనే వ్యక్తులు దీని వెనుక ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అది ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ లోపల ఈ సంఘటన జరిగింది. కలెక్టర్తో మాట్లాడి ప్రతి ఒక్క రైతును కూడా మీరు ఆదుకోవాలి, వీళ్ళు జరిగిన నష్టం భరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారితో కలెక్టర్తో మాట్లాడి బ్యాంక్ అధికారులు కూడా లాలూచీ పడ్డారనే వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ క్లోజ్ అయినా రెవెన్యూలు రాకుండానే దాదాపు 70 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ చేశారు. ఇక పోలీస్ అధికారుల తీరు కూడా వివాదాస్పదంగా మారింది. అసలు వ్యక్తులను వదిలేసి కొసరి వ్యక్తులపై పడినట్లుగా విచారణలో తెలుస్తున్నారు. దీనివల్ల బాధితులకే అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. విచారణలోనూ డొల్లాతనం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రైతుల పేరు మీద రుణాలు పొందిన వ్యక్తులు, వారి పేర్లు బయటకు రానివ్వకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారని బాధిత రైతులు అంటున్నారు. ప్రమాదానికి కారకులు లబ్ధి పొందిన వ్యక్తుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. అంతేకాదు ఘటనపై దర్యాప్తులో భాగంగా స్టోరేజీ యజమాని రావూరి శ్రీనివాసరావు ఇతరులు అని రాసి విచారణకు ఆదేశించారు.
నిజానికి ప్రమాదానికి ముందు 13,960 బస్తాలు ఉన్నాయనే రైతుల వాదన. కానీ దానిపై భిన్నంగా 31,650 బస్తాలు ఉన్నట్లు చూపిస్తూ రైతులను ఖాతాలో ఎక్కువ నష్టపోయారనే పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు నష్టపోయిన రైతులకు రసీదుల విషయంలోనూ అన్యాయం జరిగింది. తప్పుడు రసీదులతో మోసంగా ప్రయత్నం చేశారు. ఇంకా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. బ్రహ్మం జగ్గైపేట పరిధిలోని తొర్రంగుంటపాలెంలో ఉన్న తిరుమలగిరి అగ్ని ప్రొడక్ట్స్ లిమిటెడ్ కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో కొన్ని నమ్మలేని నిజాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. రైతుల పాలిట అది శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. రైతుల్ని మోసం చేసి ఆ కోల్డ్ స్టోరేజ్ అయితే అక్కడ జగ్గైపేట కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో మాత్రం పూర్తి స్థాయిలో నమ్మలేని నిజాలే బయటకు వస్తాయని చెప్పుకోవచ్చు. కుట్రపూరితంగానే ఈ స్టోరేజ్ ని తగలపెట్టారని చెప్పేసి అయితే గట్టిగా వాదనలు వినపడతా ఉన్నాయి. ఇది కావాలని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం రైతుల్ని బలి చేసి మరి ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ ని తగలబెట్టారని చెప్పేసి వాదనలు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయి. ఇది కేవలం వాళ్ళు ఇది ఈ డబ్బులు తీసుకోవడానికి దాంట్లో ఉన్న సరుకు కంటే ఎక్కువ సరుకు చూపెట్టడానికే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. కానీ వీళ్ళు చేసిన పనికి ఒక 6-7 చేసిన పనికి సుమారుగా 384 మంది రైతులు అయితే బలైపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే కేసు రాయడం నుంచి విచారణ వరకు అన్నింటిపైన అనుమానాలు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇచ్చి అందరినీ కూడా మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా బయట అయితే ఆరోపణలు వినపడతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి పోలీసు అధికారుల వరకు పూర్తిగా కూడా వాళ్ళు డబ్బులతో వాళ్ళందరినీ కూడా కొనేస్తున్నట్లుగా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పక్క దేశానికి రైతే వెన్నెముక అంటారు. అటువంటి రైతుని ఈ రోజు నట్టేట ముంచుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? అధికారులు వాళ్ళ స్వార్థం కోసం ఎవరో ఇచ్చే ₹1 కోసం ఇట్లా 384 మంది రైతుల ఉసురు పోసుకుంటే అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదంలో సుమారుగా 5 కోట్ల విలువైన మిర్చి పంట అయితే నష్టపోయింది. 384 మంది రైతులు ఈ యొక్క అగ్ని ప్రమాదంలో జరిగినటువంటి ఈ మిర్చి నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు పోలీసులు కుమ్మక్కయ్యారనే వాదనలు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయి. రైతుల బాండ్ల మీద 6,63,00,000 రుణం పొందారని చెప్పి తెలుస్తా ఉంది. అదనంగా మరో 10 కోట్ల రుణానికి కూడా దరఖాస్తు చేసినట్టుగా తెలుస్తా ఉంది. రైతులకు చెక్ ఇవ్వడానికి ముందు ఈ యొక్క ప్రమాదం జరగడం పట్ల అయితే పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. స్టోరేజ్ యజమాని రావూరు శ్రీనివాసరావు, హరినాథ్, నారాయణ రెడ్డిపై అయితే అనుమానాలు పూర్తి స్థాయిలో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. బ్యాంక్ ఇచ్చిన లోన్ నుంచి 19 మంది ఇతరుల రుణం పేరుతో పంపకాలు స్టోరేజ్ లో చేసినట్టుగా తెలుస్తా ఉంది. స్టోరేజ్ లో 13,960 బస్తాలు ఉంటే 31,650 బస్తాలు ఉన్నట్లుగా రిపోర్ట్ రాసి దొంగ రిపోర్ట్ అయితే పంపించారు. 2 పేర్ల మీద బాధిత రైతులను కూడా రసీదు వచ్చాయి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో అక్రమంగా స్టోరేజ్ తగలబెట్టుకుని డబ్బులు వసూలు చేద్దామని రైతుల్ని నట్టేట ముంచుతామని చూస్తున్నారు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుని దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సాంబశివరావు, ఇక్కడ అసలు నిందితుల్ని వదిలేసి కొసరు నిందితులపై కేసులు నమోదు చేశారంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడి కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అండదండలు కావచ్చు, వాళ్ళు ఇంత అన్యాయం చేసినా 384 మంది రైతులు వాళ్ళ వల్ల నష్టపోయినా కనీసం వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి అయితే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఈ ప్రమాదానికి కారకులయ్యారో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళని వదిలేసి మిగతా వారిని వీళ్ళు విచారిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ మనకు ఒక వాస్తవం కనబడతా ఉంది. ఎందుకంటే స్టోరేజ్ లో 13,960 బస్తాలు ఉంటే 31,650 బస్తాలు ఉన్నట్టుగా రిపోర్ట్ చూపిస్తూ ఆ ప్రమాదానికి డబ్బులు వసూలు చేయాలనే వాళ్ళ నీచపు ఆలోచన బట్టే అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇది ప్లాన్ ప్రకారమే ఈ స్టోరేజ్ ని తగలబెట్టారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని వాళ్ళు చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం ఎక్కడ ఈ అంశాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రవర్తించే తీరు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ కనీసం పట్టించుకోకపోవడం, దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అందులో మళ్ళీ వాళ్ళు 6,63,00,000 రైతుల బాండ్ల మీద కూడా రుణం తీసుకొని వాటిని కూడా వాళ్ళు 19 మంది పేర్లతో వాటిని వాడుకోవడం, అదేవిధంగా అదనంగా మరో 10 కోట్ల రుణానికి దరఖాస్తు చేసుకోవడం, ఇప్పుడు ఇక్కడ ఇంకా 31,000 అంటే సుమారుగా 18,000 బస్తాలు ఎక్స్ట్రా చూపెట్టడం, ఇవన్నీ చూస్తుంటే అక్కడ జరిగింది ప్రమాదం కాదు, కావాలనే దీన్ని చేశారనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఏ సామాన్యుడికి చూసినా అర్థం అవుతుంది. కానీ అధికారులు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మామూలు మత్తులో తూగుతూ ఇటువంటి వాళ్ళు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయి. ఎందుకంటే దీనిపై సమగ్రంగా సీఎం చంద్రబాబును కూడా కలుస్తామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే గానీ
ఈ యొక్క నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది. కానీ ఇక్కడ అసలు నిందితులను వదిలి కొస నిందితుల్ని మాత్రం పట్టుకోవడం అనేది దారుణమైనటువంటి సంఘటన చెప్పి రైతులు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అసలు నిందితుల్ని పట్టుకొని మా రైతుల డబ్బులు రైతుల నష్టాన్ని రైతులకు ఇప్పించి ఈ రకమైన దురాశకు పోయి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే రైతన్నలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సాంబశివరావు, అక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ ఘటనపై? రైతులు అయితే మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే సంవత్సరం పాటు కష్టపడి ఆ పంట చేతికి వచ్చి చివరికి ఈ రోజు ఎందుకంటే రైతులు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా సరైన ధరలు లేకపోవడంతో రైతులు ఇవాళ కోల్డ్ స్టోరేజ్ లో వాళ్ళ మిర్చిని వాళ్ళు స్టోర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే కానీ అక్కడ స్టోర్ చేసుకునే తర్వాత ఒక మంచి ధర పలికినప్పుడు అమ్ముకుందాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా కాలిపోయి ఎవరో ఈ కోల్డ్ స్టోరేజ్ లో స్వార్థానికి ఈ రకంగా 384 మంది రైతుల మిర్చిని పూర్తి స్థాయిలో కూడా ఈ అగ్నికి ఆహుతి చేస్తే వాళ్ళు ఈ రోజు తీవ్ర మనోవేదన చెందడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సంవత్సరం అంతా ఎంతో అప్పు చేసి అక్కడిక్కడ పెట్టుబడులు తీసుకొచ్చేసి రైతులు వ్యవసాయం చేస్తారు. చివరిలో ఆ పంట చేతికి వచ్చినాక ఆ పంటలో వచ్చే లాభాన్నో లేకపోతే వచ్చే అక్కడికక్కడికి వస్తే దాన్ని తీసి తెచ్చుకున్నటువంటి అప్పుని తీర్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు తీసుకున్న అప్పు తీరకపోగా వచ్చిన పంట ఇట్లా అగ్గిపాలైపోతే మాత్రం ఆ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ చూసి ప్రభుత్వం ఆదుకొని ఈ రకంగా రైతుల జీవితాలతో ఆడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళ సాంబశివరావు, ఇక్కడ రావూరి శ్రీనివాసరావును అరెస్ట్ చేశారా లేదా అంటే ఆయనపై కేసు నమోదైంది కదా, అరెస్ట్ చేశారా లేదా? అది నామమాత్రపు కేసులు మాత్రమే పెడుతున్నారు అక్కడ. ఎందుకంటే నిందితులకు పూర్తి స్థాయిలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు అండదండలు ఉన్నాయనే వాదనలు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ప్రజాప్రతినిధులు అండదండలు తీసుకున్నారు. ఎందుకంటే రైతుల పక్షాన్ని నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు ఈ రోజు ఎవరో డబ్బులు కోట్ల రూపాయలు రైతుల నష్టాన్ని చేసి రైతుల కష్టార్జితాన్ని అగ్గిపాలు చేసినటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి రైతులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే నామమాత్రపు కేసులు పెట్టి వాళ్ళని అట్లా ఏమాత్రం కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ కూడా స్టేషన్ పేరు ఇచ్చి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే రైతులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి వ్యక్తులకి సపోర్ట్ పలకడం అనేది దారుణమైనటువంటి విషయంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులు అయితే ఉన్నారు. మేము ప్రభుత్వానికి మేము కూడా ఓట్లేసాము, మేము మంచి ప్రభుత్వం అని చెప్పి ఓట్లేసాం. కానీ ఈ రోజు ఇట్లా అన్యాయంగా చేస్తున్న వారిని వెనకేసుకొస్తున్నారు. వారిపై ఇది చంద్రబాబు అదేవిధంగా లోకేష్ అటువంటి వారి దృష్టికి వెళ్ళలేదు. డిప్యూటీ సీఎం అటువంటి దృష్టిలో పెట్టుకుని రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడ్డారో రైతులు 384 మంది రైతులు ఈ రోజు రోడ్డు మీద పడడానికి కారకులయ్యారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిర్చి బస్తాల కంటే కూడా ఎక్కువ చూపెడుతూ ఈ రోజు 6 కోట్ల రూపాయలు పొంది ఈ రకంగా అన్యాయంగా ఇబ్బందులకు గురి చేసిన వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఆ కేసులు నమోదు చేసి నామమాత్రంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇది ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై అయిందని బీఆర్కే న్యూస్ అయితే చెప్తా ఉంది స్పష్టంగా. ఓకే, అంటే రావూరి శ్రీనివాసరావుకు హరీష్ నాథూర్ ఈ నారాయణ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి సాంబశివరావు? అంటే ఇంకా ఎందుకంటే వాళ్ళ వ్యాపార సంబంధాలు ఉండుంటాయి. ఎందుకంటే ఇద్దరు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నారు కాబట్టి వ్యాపార లావాదేవీలు ప్రకారం వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు కలిగి ఉండొచ్చు. కాకపోతే అంటే ఈ లావాదేవీల నేపథ్యంలో వీళ్ళు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఈ యొక్క సంఘటన జరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ముందుగా అక్కడ 6 కోట్లకు పైగా రుణం తీసుకోవడం, అది కూడా రైతుల బాండ్ల పేరుతో రుణం తీసుకోవడం, ఆ తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు ఏంటంటే వీళ్ళు ఈ పక్కా ప్లాన్ ప్రకారమే ఈ యొక్క దీనికి వాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీన్ని పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం దీన్ని ఒక నిక్కచ్చిగా అంటే ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా దీన్ని స్పష్టంగా మాత్రం ఒకసారి విచారణ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అయితే కనబడుతోంది బ్రహ్మ. ఎందుకైనా ఏదేమైనప్పటికీ కూడా రైతులు ఈ రోజు 383 మంది రైతులు నష్టపోయారు. ఎందుకంటే చేతికొచ్చిన పంట అగ్గిపాలైపోయింది. వాళ్ళ పక్షాన ప్రభుత్వం నిలబడి ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం స్పష్టంగా కనపడుతుంది బ్రహ్మ. ఇక్కడ పోలీసులు దర్యాప్తు, రెవెన్యూ అధికారుల తీరుపై కూడా అనుమానాలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు? అంటే సమగ్ర విచారణ చేయట్లేదంటే ఖచ్చితంగా పోలీసులు ఆ రెవెన్యూ అధికారులు సహకరించట్లేదనే కదా దానికి అర్థం. ఎందుకంటే ఇప్పుడు సమగ్ర విచారణ చేస్తేనే కదా అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ యొక్క రైతులకు నష్టం జరిగింది. మరి ఎట్లా దీన్ని ఎంతవరకు వీళ్ళు నిజంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ప్రమాదవశాత్తు ఈ బస్తాలు అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారనేది వాళ్ళు సమగ్ర విచారణ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలు కావచ్చు, అదేవిధంగా
ఎవరైతే ఈ కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించి ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళు ఇచ్చే కొంత అమ్యామ్యాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని విచారణ చేయట్లేదు అనేది వాళ్ళ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రధాన అంశం అని చెప్పుకోవచ్చు. మరి దీనిపై సమగ్రంగా కూడా విచారణ జరపాలంటే దీనిపై ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీనిపై సీఎం స్థాయిలో కానీ, అదేవిధంగా లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు దీనిపై ఒక గట్టి స్పందన వచ్చి దానిపై దృష్టి పెడితే గానీ ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికే పరిస్థితి అయితే కనబడట్లేదు. రైట్, అక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ఘటనపై? పూర్తి స్థాయిలో ఇప్పుడైతే మరి ప్రభుత్వం దీనిపై, ఎందుకంటే అధికారులు అయితే నామమాత్రంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క నామమాత్రపు ఇది చేస్తా ఉన్నారు కాబట్టి దానిపై పూర్తి విచారణ చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. మరి దీన్ని దర్యాప్తు అనేది డెప్త్ లో చేయకపోతే మాత్రం బయటపడే అవకాశం అయితే కనబడలేదు. ఎందుకంటే షార్ట్ సర్క్యూటా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారా? ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు రైతుని బలి చేస్తే చాలా, ఎందుకంటే రైతుల పక్షాన ప్రభుత్వాలు నిలబడతాయని చెప్పేసి ఎప్పుడు ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అంశంపై పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టుకొని దీనిపై పూర్తిగా విచారణ చేసి ఒక విధి విధానాన్ని అవసరం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.